ఇంటి శత్రువుల సంగతి సరే, ట్రంప్ రెడ్ బుక్లో తెలియకుండా చేరినటువంటి మరో పేరు ట్రూడో. అమెరికా రాజకీయ నేతలు అధికారులతో కంపేర్ చేస్తే ట్రంప్ దెబ్బ ట్రూడోకు మరింత గట్టిగా తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు ట్రంప్ విజయానికి ట్రూడో నష్టానికి సంబంధం ఏంటి? ట్రూడో అంటేనే కస్సుమనే ట్రంప్ అతన్ని పరోక్షంగా ఎలా దెబ్బతీయబోతున్నాడు? ట్రూడోకు ఎందుకు కష్టాలు ఎక్కువ కాబోతున్నాయి? ట్రంప్ శత్రువుల జాబితాలో కెనడా ప్రధాని పేరు. ట్రూడోకు కఠినమైన సవాళ్లు తప్పవా? ట్రంప్ విజయంతో ట్రూడోకు ఎలా నష్టం? ట్రూడో కష్టాలు ఎందుకు పెరగబోతున్నాయి? కెనడా ప్రధాని ట్రూడో భారత్ విషయంలో వ్యవహరిస్తున్న తీరుతో ఓవర్ యాక్షన్ స్టార్ అయిపోయాడు. నిజ్జర్ హత్య ఘటనలో ఇండియాను ఇరికించే ప్రయత్నం చేస్తూ వక్కబోర్లా పడుతున్నాడు. కెనడా మరో పాకిస్తాన్లా అనిపిస్తుంది అంటే అది కేవలం ట్రూడో వల్లే. అయితే ట్రంప్ శత్రువుల జాబితాలో ట్రూడో కూడా చేరిపోయినట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజానికి ట్రంప్ మీద, ఆయన విధానాల మీద ట్రూడో చాలాసార్లు విమర్శలు గుప్పించారు. దీంతో ట్రంప్ శత్రువుల లిస్టులో ట్రూడో చేరిపోయాడు. ట్రంప్ ట్రూడో మధ్య ఉప్పు నిప్పు అన్నట్లు పరిస్థితులు కనిపిస్తుంటాయి ప్రతిసారి. అయితే ట్రంప్ ఇలా విజయం సాధించారో లేదో అందరికంటే ముందు విషెస్ చెప్పింది ట్రూడోనే. రెండు దేశాల మధ్య స్నేహం కొనసాగుతుందని, సరికొత్త అవకాశాలు క్రియేట్ చేసుకుందామంటూ ట్రంప్కు విషెస్ చెప్పారు ట్రూడో. కాకాపట్టే ప్రయత్నం చేసినా అది వర్కౌట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. పైగా ట్రూడోకు మరిన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న కెనడా మీద మంచి ట్యాక్సెస్ వేస్తా మన దేశానికి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, తక్కువ తీసుకుంటున్నారు, ఆ సంగతి చూస్తాను అని ఆల్రెడీ ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. కాబట్టి రాబోయే రోజుల్లో జస్టిన్ ట్రూడో కెనడా ప్రధానమంత్రి ఓపెన్గా అన్నాడు, మనకు కొంచెం చాలా కష్ట పరిస్థితులు వస్తాయి. ట్రంప్ ట్రూడో మధ్య చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. ఇద్దరి మధ్య డైరెక్ట్ గా మాటల యుద్ధాలు జరిగాయి చాలాసార్లు. కరోనా సమయంలో ట్రక్ డ్రైవర్లకు కోవిడ్ టీకాలు వేయిస్తేనే అనుమతిస్తామని కెనడా నిబంధనలపై ట్రూడోపై ట్రంప్ ఘాటు విమర్శలు చేశారు. అంతకుముందు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2018లో క్యూబెక్లో జరిగిన G7 సమిట్ నుంచి అమెరికా వైదొలిగింది. దీనిపై ట్రంప్ టార్గెట్ గా ట్రూడో తీవ్ర ఆరోపణలు చేశారు. ట్రంప్ నిజాయితీ లేనివాడు, బలహీనుడు అంటూ డైరెక్ట్ అటాక్ చేశారు. అప్పట్నుంచి ట్రంప్ ట్రూడో మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎవరైనా సరే, పరిస్థితి ఎలాంటిదైనా సరే ప్రతీకారంతో రగిలిపోయే ట్రంప్ ట్రూడోకు షాక్ ఇచ్చేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ మళ్లీ అధ్యక్షుడు కాబోతున్నారు. ఆ ప్రభావం ఖచ్చితంగా ట్రూడో మీద, కెనడా మీద పడే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కెనడాలో మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయి. పడిపోతున్న ఆర్థిక వ్యవస్థ, పెరిగిపోతున్న జీవన వ్యయం ట్రూడోకు, లిబరల్ పార్టీకి ఇబ్బందిగా మారింది. ఓటర్ల దృష్టి మరల్చేందుకు భారత్ మీద కావాలని విషం కక్కుతున్నాడనే ప్రచారముంది. ఇదంతా ఎలా ఉన్నా ఈ ఎన్నికల్లో ట్రూడో ఓడిపోవడం ఖాయమని సర్వేలు చెబుతున్న వేళ ట్రంప్ విజయం లిబరల్ పార్టీని మరింత టెన్షన్ పెడుతోంది. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా కెనడా ఉంది. ఆ దేశ ఉత్పత్తుల్లో 75% వరకు అమెరికాకు ఎగుమతి అవుతుంటాయి. అయితే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ట్రంప్ అందుకున్న నినాదం లిబరల్ పార్టీకి ఉచ్చులా బిగుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని రకాల దిగుమతులపై 10% సుంకం విధించేందుకు ట్రంప్ రెడీ అవుతున్నారు. ఇది కెనడా ఆర్థిక వ్యవస్థ మీద భారీగా ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఇండైరెక్ట్ గా అది ట్రూడో మీద, లిబరల్ పార్టీ మీద ఎఫెక్ట్ చూపించడం ఖాయం. ట్రూడో మీద ప్రతీకారం తీర్చుకునే ఏ అవకాశాన్ని ట్రంప్ వదులుకునే అవకాశమే లేదు. పన్నుల దెబ్బ ట్రూడో మీద భారీగా పడే ఛాన్స్ ఉంది. ట్యాక్స్ ఎఫెక్ట్తో 2028 చివరి నాటికి కెనడియన్ స్థూల జాతీయోత్పత్తి 1.7% తగ్గుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే కెనడా ఆర్థిక వ్యవస్థ దివాళా తీయడమే. ఇక ట్రంప్ను గెలిపించిన మస్క్ ట్రూడో ఓటమి ఖాయమంటూ అతని భవిష్యత్తేంటో ఇప్పటికే చెప్పేశాడు. మస్క్ చెప్పాడంటే అది ఓ రకంగా ట్రంప్ మాటే అన్నట్లుగా ప్రపంచం ఫీల్ అవుతోంది. ట్రూడోపై ఇప్పుడే కాదు, గతంలోనూ మస్క్ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. కెనడియన్ సర్కార్, ఆన్లైన్ స్ట్రీమింగ్ సంస్థలు వాటి సేవల నియంత్రణ కోసం
తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలనే నిబంధన విధించింది. ఈ విషయాన్ని తప్పుబట్టిన మస్క్ ఆ చర్య అవమానకరమంటూ మండిపడ్డారు. 2022లో ట్రక్కర్లు అంతా తప్పనిసరిగా టీకా తీసుకోవాలనే నిబంధనపై ట్రక్కర్లు నిరసన తెలిపారు. వారిని నియంత్రించేందుకు ట్రూడో దేశ చరిత్రలో మొదటిసారి అత్యవసర అధికారాలను వినియోగించారు. ఆ చర్యలను తప్పుబట్టిన మస్క్ ట్రూడోను హిట్లర్తో పోల్చారు. అటు ట్రంప్నకు ఇటు మస్కుకు కామన్ గా ఎనిమిగా మారిపోయిన ట్రూడో విషయంలో ట్రంప్ చక్రం తిప్పే అవకాశాలు లేకపోలేదు. ఎన్నికల్లో ప్రచారం చేసినట్లు ఇంటర్వ్యూల్లో పదే పదే ఆయన చెప్పినట్లు ప్రతీకారం కోసం ట్రంప్ ఎదురు చూస్తున్నాడని క్లియర్గా అర్థమవుతోంది. ట్రంప్ అన్నంత పని చేస్తారా? రివెంజ్ ఏ రేంజ్లో ఉండబోతోంది? దేశ అధ్యక్షుడి హోదాలో ఉండి ప్రతీకారం తీర్చుకోవడం సాధ్యమేనా? ట్రంప్ పాలన ఎలా ఉండే ఛాన్స్ ఉంది? రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాదు, న్యాయ వ్యవస్థ సభ్యులు, ఫెడరల్ ఏజెన్సీలు కూడా ట్రంప్ శత్రువుల లిస్టులో ఉన్నాయి. వీళ్లందరి మీద ట్రంప్ ప్రతీకారం తీర్చుకుంటారా అనే చర్చ జరుగుతోంది. నిజానికి ఎన్నికల్లో వార్నింగులతో పాటు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పేరుతో ట్రంప్ చాలా హామీలిచ్చారు. వాటిని అమలు చేయడంలో అసలైన సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే తనను అవమానించిన వారిలో కొందరిని, తప్పు చేశారని భావిస్తున్న వారిలో మరికొందరిపై ట్రంప్ చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి తప్ప శత్రువుల లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసే అవకాశాలు ఉండకపోవచ్చు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకర్షించేందుకు అలాంటి ప్రసంగాలు చేసి ఉంటారు, హెచ్చరికలు జారీ చేసి ఉంటారు తప్ప ప్రతి వార్నింగ్ను నిజం చేస్తారనే నమ్మకం చేయాల్సిన అవసరం లేదు అన్నది మరికొందరి వాదన. నిజానికి 2016 ఎన్నికల ముందు కూడా ట్రంప్ ఇలాంటి ఆరోపణలు, హెచ్చరికలే చేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాక విధానాలపై ఫోకస్ పెట్టారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందన్నది మెజారిటీ వర్గాలు చెబుతున్న మాట. అధ్యక్ష హోదా ఏదైనా చెయ్యొచ్చు అంటే కుదిరే అవకాశం లేదు. అధ్యక్షుడి నిర్ణయాలను న్యాయస్థానాలు తప్పుబట్టిన సంఘటనలు అమెరికాలో చాలా ఉన్నాయి. దీంతో ప్రతీకారాల మీద మాత్రమే ట్రంప్ ఫోకస్ పెట్టే అవకాశం ఉండకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. అయితే తన హయాంలో ట్రంప్ తీసుకున్న చాలా నిర్ణయాలను ఆ తరువాత అధ్యక్షుడిగా గెలిచిన బైడెన్ హోల్డ్లో పెట్టారు. అయితే ఇప్పుడు ట్రంప్ వాటి మీద ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆగిపోయిన తన విధానాలను, నిర్ణయాలను గాడిలో పెట్టడం మీద ట్రంప్ ఎక్కువ దృష్టి పెట్టే ఛాన్స్ ఉంది. దీనికి తోడు అటు అక్రమ వలసదారుల గుర్తింపు, డిపోర్టేషన్ వ్యవహారం ట్రంప్కు సవాల్గా మారే ఛాన్స్ ఉంది. ఒక్కసారి తిరిగి పంపించేయడం మొదలు పెడితే ఆపరేషనల్ గా, లీగల్ గా, రాజకీయంగా చాలా సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. వాటి మీద ట్రంప్ దృష్టి సారించే ఛాన్స్ ఉంటుంది. అయితే తనను ఇబ్బంది పెట్టారు అనుకున్న వారిని టార్గెట్ చేయడంలో ట్రంప్ వెనకడుగు వేసే అవకాశాలు ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఏది నిజం? ట్రంప్ తీరు ఎలా ఉంటుంది? ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? వాటి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందన్న క్లారిటీ రావాలంటే ట్రంప్ అధ్యక్ష పగ్గాలందుకునే వరకు వెయిట్ చేయాల్సిందే మరి.